హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఇదైతే ఇంకో ట్రావెల్ సిరీస్ మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇది వన్ ఆఫ్ ద డ్రీమ్ ట్రావెల్స్ లాగా. సో నాతో పాటు ఈ ట్రావెలింగ్ని, ఈ సిరీస్ని మీరు అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు అనుకుంటూ ఫస్ట్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. అండ్ ఈ ఫస్ట్ క్లిప్స్ అన్నీ అయితే హైలైట్స్ అనమాట. ట్రిప్ హైలైట్స్, కంప్లీట్గా 8 days ట్రిప్ ఇది. సో ఆ హైలైట్స్ అన్నీ నేను పెట్టాను అనమాట. సో ఈ సిరీస్ అయితే చాలా ఎగ్జైటింగ్గా, చాలా అడ్వెంచరస్గా ఉంటుంది. సో ఎవరు అయితే మిస్ కావద్దండి ఈ సిరీస్ని. Surprise, we are not going in car. ఫ్లైట్ లోనా? ఓకే, ఇప్పుడు కాదు, రేపు ఎక్కినాక ఎగ్జైట్ అవుతాడు. మాకు ఎంతో ఇష్టమైన ట్రావెలింగ్ని మాతో పాటు మీరు అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు అనుకుంటూ ఫస్ట్ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇదైతే లాస్ట్ మినిట్ షాపింగ్. రూపేస్ నాకు ట్రిప్ అని చెప్పాక కొన్ని ఎమర్జెన్సీ ఉంటే తీసుకోవడానికి వెళ్ళాము. మార్నింగ్ 3కి లేచి లాస్ట్ మినిట్ ప్యాకింగ్ అంతా కంప్లీట్ చేసుకుని మేమైతే ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయాము. ఇదే బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. నేను మిగతా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ కూడా చూశాను, బట్ అన్నిట్లోకి దిస్ ఈస్ ది బెస్ట్. అసలు ఎంత బాగుంటుందో ఈ ఎయిర్పోర్ట్. బరువునా నా పడిపోతావు. మా బాబుకి 4 years. సో వాడికైతే చైల్డ్ టికెట్ అనమాట. ఆ టాయ్స్ కూడా కిక్ అనిందా? తాగకూడదు మెటల్ టాయ్స్ అన్ని. వాళ్ళు గన్ అనుకుంటారు అది. హాయ్, స్మాల్ బాయ్స్ ఇద్దరు, ఒకరు కాఫీ. బయట పోదాం. నేను అది తీసుకురాలేక నిన్ను రమ్మను. కాఫీ వేడి చూడు. మార్నింగ్ రే గుండువాడు స్లో కదా. నాకొద్దు, నువ్వు తాగు. బాగుంది ఎయిర్పోర్ట్. याद रखें।
30 degrees Celsius. Customers are requested not to leave behind any personal protective equipment like face shield. పోర్ట్ బ్లేర్ ఎయిర్పోర్ట్లో అయితే వ్యాక్సినేషన్ సర్టిఫికేట్స్ చెక్ చేసి ఇలా స్టాంపింగ్ అయితే వేస్తున్నారు కంపల్సరీ ఇది మాత్రం. You don't want juice? Nana. There's so much. Hi. Welcome to Andaman. Pretty simple room. We won't be staying in room at all 2 days. బాగుంది. Huh? నీట్గా ఉంది. New, very brand new hotel. Island, Ross Island. हम बोलते हैं जब बात करके देख लो तो very famous light house ನಮ್ಮ ಇಂಡಿಯನ್ ಕರೆನ್ಸಿ 20 rupees ಲೈಟ್ ಹೌಸ್ ಅದು ಪಾರ್ಕ್. మనం రాజీవ్ గాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ దగ్గరికి వచ్చాక వాళ్ళు మన డీటెయిల్స్ ఎంటర్ చేయించుకుంటారు, ఫోన్ నెంబర్ అవి. సో బోట్ వచ్చాక మనకైతే ఇన్ఫామ్ చేస్తారు, మనం వెళ్ళి బోట్ ఎక్కచ్చు. అండ్ ఆ లోపు ఇక్కడ మెరీనా పార్క్ ఉంది పక్కనే. పిల్లలకి బోర్ కొట్టకుండా కాసేపు ఇలా ఎంటర్టైన్ చేయొచ్చు ఇక్కడ బోట్ వచ్చే వరకు. మసాలా సూపర్గా ఉంది, షవర్మా అయినా ఇంత ఫాస్ట్గా అన్నీ తెచ్చేసి లోపల స్నాక్స్ ఏమి ఉండవంటున్నావా? నాకు పేరు లంచ్ ఉంటుంది. This is the starting point for ఆల్మోస్ట్ ఒక 1.5 hours వెయిట్ చేశాక మేమైతే బోట్ దగ్గరికి వచ్చేసాము. అండ్ మనం వాటర్లోనే ట్రావెల్ చేస్తుంటాం అండమాన్లో మొత్తము. సో లైఫ్ జాకెట్ అనేది కంపల్సరీ. నేను ఎందుకు ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నాను, మీరు నా ముందు వీడియోస్లో చూడొచ్చు. సో కంపల్సరీ ఈ లైఫ్ జాకెట్ అయితే వేసుకోండి. మనకు రాస్ ఐలాండ్ మాత్రమే అయితే 380 రూపీస్ టికెట్. నార్త్ బేక్ కూడా వెళ్ళాలి అంటే 770 రూపీస్. ఇక్కడ ఏముంది డియర్? వీటిని బంకర్స్ అంటారు. జాపనీస్ వాళ్ళు అలా రూల్ చేసేటప్పుడు ఇవి ఎనిమీ షిప్స్ చూడడానికని యూజ్ చేసేవాళ్ళు. ఇక్కడ బ్రిటిష్ వాళ్ళది చాలా కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి లోపల. అవి చూడడానికి ఎంట్రీ టికెట్ 50 రూపీస్ పర్ పర్సన్. 5 years బిలో పిల్లలకి అయితే టికెట్ లేదు, బట్ బోట్కి మాత్రం టికెట్ ఉంది పిల్లలకి కూడా. ये जो बिल्डिंग दिख रहा है ये था आपका स्टोर रूम था पहले, फर्जन दादी स्टोर। ब्रिटिश टाइम में राशन दुकान हुआ करते थे। ये अंडमान निकोबार का फर्स्ट कैपिटल हुआ करते थे पहले 18th सेंचुरी में। इसका ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు మినీ ఇంగ్లాండ్ లాగా డెవలప్ చేసుకున్నారు. వాళ్ళకి కావాల్సింది మొత్తం స్విమ్మింగ్ పూల్, చర్చ్, బేకరీ ఇలా అన్నీ పెట్టుకున్నారు. 1941లో ఎర్త్ క్వేక్ అప్పుడు ఆల్మోస్ట్ డ్యామేజ్ అయిపోయింది. అండ్ 1942లో జాపనీస్ ఆ టైం వరల్డ్ వార్ టైంలో బాంబ్ బ్లాస్ట్కి దానికి ఇంకొంచెం డ్యామేజ్ అయిపోయింది. సో ఇప్పుడైతే పెద్దగా ఏం లేవు. और राइट साइड पर देख लीजिए जो ब्लैक कलर का बिल्डिंग दिख रहा है ये तो आपका चर्च था, प्रोटेक्टेड चर्च। ये चर्च बनाया आपका 1814। और लेफ्ट साइड में घर बन रहा है कमिश्नर बंगला का कुछ एरिया बचा है
कमलापुर डिस्ट्रॉय फिर सीरियस और लेफ्ट साइड नीचे देखिए ये तो आपका रोमन कैथोलिक चर्च था पहले, इसका भी पावर हाउस बना दिया है अभी आइलैंड के लिए भी जनरेटर लगा हुआ है। इसी आइलैंड का बिजली यहीं से दिया जाता है। ये तो आपका बैरक था, बैरक सोल्जर रहने के लिए बनाया था। ये सोल्जर का बैरक हुआ था, उसके बाद ये रिपेयर इस तरह हुआ है, बाकी सब गिरा हुआ है। ఏం చెప్తా అందుకే కదా వద్దు పప్పు పక్క ఎక్కుదామని. హాయ్ ఈ వ్యూ చూసిన ఎవ్వరూ వావ్ అనకుండా ఉండలేరేమో. నాకు వచ్చిన ఫస్ట్ థాట్ కూడా అదే, ఓ మై గాడ్ అని. ఆ కలర్ చూసారా, టర్కాయిస్ బ్లూ ఇండియాలో ఎక్కడా ఉండదు, అండమాన్లో తప్ప. ఏముంది బ్రో అక్కడ? ఏం చెప్తాను దానికి? सोली मैं वीडियो निकाल लगा चल रहा है वो. ఉండడే ఇదే ద ఫేమస్ రాస్ ఐలాండ్ బ్రిడ్జ్ అండ్ లైట్ హౌస్. ఫోటోగ్రఫీకి దానికి చాలా ఫేమస్ ఈ ప్లేస్. అండ్ ఆ వ్యూ కూడా చాలా బాగుంది. అసలు మధ్యలో బ్రిడ్జ్, చుట్టూ వాటరు, ఆ కలర్కి దానికి అసలు కాసేపు అలా చూస్తూ ఉంటారు ఆ బ్రిడ్జ్ మీద. మనం ఏ బోట్లో అయితే వస్తామో వాళ్ళు మనకి ఒక 1 అవర్ అలా టైం ఇస్తారు రాస్ ఐలాండ్ మొత్తం చూడడానికి. రాస్ ఐలాండ్ చూసేసాక మళ్ళీ ఇక్కడికి వస్తే మనం నార్త్ బే ఐలాండ్కి తీసుకెళ్తారు. మేము రాస్ ఐలాండ్ నుంచి నార్త్ బే ఐలాండ్కి వెళ్ళేటప్పుడు ఫుల్ హెవీ రెయిన్, ఒక 15-20 మినిట్స్ అసలు ఫుల్ వెట్ అయిపోయాము. బాబు కూడా ఫుల్ వెట్ అయిపోయాడు. అండ్ ఆ టైడ్స్ చూస్తున్నారా, వర్షానికి దానికి బోట్ అయితే అలా ఇలా ఊగుతూ ఉండింది అసలు. यहाँ पर टोटली 6 तरीका से अंडरवाटर कोर्स दिखाई देते हैं, उनमें से एक एक्टिविटीज बंद है, बाकी जो 5 एडवेंचर होता है. पहला एक होता है ग्लास बोट. Szechuan egg fried rice. Nice. నీకే नॉर्थ पे आना बस एक ही वाटर एक्टिविटी के लिए है ना. देखने भी आया क्या है. जेट स्की यहाँ नहीं कराता है, यहीं करा देता है. నార్త్ బే ఐలాండ్లో చాలామంది వాటర్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. సో ఎవరైనా వాటర్ యాక్టివిటీస్ చేసే పని అయితేనే ఇక్కడికి రావడం బెస్ట్, లేకపోతే ఏం లేదు ఇక్కడ లైట్ హౌస్ తప్ప. మేమైతే వాటర్ యాక్టివిటీస్ హ్యావ్లాక్లో చేద్దాం అనుకున్నాము. సో ఇక్కడైతే ఏం చేయలేదు, కాసేపు టైంపాస్ చేసి ఇంకా బాబు వాటర్ అది కనిపిస్తే ఇంకా ఫుల్ హ్యాపీ అనమాట.
సో వాడైతే ఆ బీచ్ టాయ్స్తో వాటితో ఆడుకున్నాడు. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ సన్సెట్ టైం అనమాట. 5:15 అంతా సన్సెట్ అయిపోతుంది. ఆ వ్యూ అయితే చాలా బాగుండింది. కాసేపు అలా ఎంజాయ్ చేసాం. అండమాన్ సిరీస్లో ఈ ఫస్ట్ వ్లాగ్ మీరందరూ చూసి ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. హోప్ ఈ వ్లాగ్ మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఈ సిరీస్లో ఇంకా అడ్వెంచరస్ వీడియోస్ చాలా వస్తాయి. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.